ఈడీకి మాకేంటమ్మా సంబంధం, త్రివిధ దళాలకు మాకేందమ్మా సంబంధం అని అంటారు. ఇప్పుడు ఈడీ ఇట్లా రైడ్స్ చేసిందో లేదో మనం తీసుకెళ్ళి బొక్కలేయాలన్నా మైపాల్ రెడ్డిని? మీకు నిజంగా ఈడీకి దమ్ము ఉంటే ఈ మైపాల్ రెడ్డి లాంటి ఒక నీచ్ కమీనే ఇక వద్దు. ఇప్పటికే మా వ్యూవర్స్ బాధపడుతురు, వ్యూ స్టైల్ మారింది మేడం ఎందుకు అని చెప్పి. నేను ఇక్కడ ఒకటే చెప్తా, ఇప్పుడు ట్రెండ్ మారిందా, జనరేషన్ మారిందా, స్టైల్ మారిందా? అప్పటి నుంచి ఒకేలాగా ఉందా సిస్టమ్? సో అట్లనే జర్నలిజంలో కూడా మారాలండి, లేకపోతే వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు. గట్టిగా ఉంటేనే ఒక్కటంటే 100 అంటే నెక్స్ట్ టైం ఒకటి మన జోలికి రాడిగా. సో మనం కూడా మారాలి, మార్పుకోవాలని కాంగ్రెస్ని తీసుకొచ్చి మార్చలే, వాళ్ళే మారిపోయారు కదా. మనం మారితే తప్ప అండి? ఎప్పుడు జర్నలిస్టులు అంటే ఇట్లనే పెన్ను పేపర్ పట్టుకొని వీళ్ళు చెప్పింది రాయాలి, వాళ్ళు చెప్పింది రాయాలి. ఫోర్త్ ఎస్టేట్ అంటే అసలైన అర్థం ఏందండి? సమస్యల కోసం కూడా కొట్లాడే రైట్ వాళ్ళ పైన ఉంటుంది సార్. కానీ చాలామంది అట్లా లేరండి. ఏం చేస్తామండి? అట్లా ప్రజలకు కూడా అలవాటు అయిపోయి మాల్స్ వంటి వాళ్ళు 2 బూతులు మాట్లాడగానే ఇక వీడు మొత్తం ఇక దునియా మొత్తం మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివినట్టు కొంతమంది ఉంటారండి. మొన్న నేను ఒకరికి కౌంటర్ చేయగానే కింద కొంతమంది కమెంట్స్ పెట్టారు, జర్నలిజం వృత్తికే మచ్చ చేస్తుంది శ్రావ్య, వార్తలు చదువుడు రాదు, పాడు రాదు, గడిది గుడ్డు రాదు, బందరు లడ్డు రాదు, ఏం రాదు, తిట్టుకుంటా బతుకుతూ ఉంటుంది. గిదా జర్నలిజం అంటే? ఈయనేదో జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి కూడా చేసినట్టు మాకు నీతులు చెప్తున్నాడు. అంటే జర్నలిజం అంటే ఏందండి? రాజకీయ నాయకుల మోసేతి నీళ్ళు తాగుడు జర్నలిజమా? మరి అట్లా అంటే నిజంగా అక్వడేషన్ కార్డులు ఉన్నవారు మళ్ళీ ఏం చేస్తున్నారు? మరి ఏం రాస్తున్నారు? ప్రజా సమస్యలు రాసేవాళ్ళు కొంతమంది ఉంటే మరి బెదిరించి వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు కదా రాజకీయ నాయకులు. మరి అవి కనబడతలేదా సార్? మేము 2 మాటలు అంటే ఇవి కనబడుతున్నాయి మీకు, గవెందుకు కనబడడం అంటున్నా. గదా జర్నలిజం? అమ్ముడు పోవడం జర్నలిజమా? పైసలు తీసుకోవడం జర్నలిజమా? ఈ రోజులల్లో సోకాల్డ్ జర్నలిస్టుల పేర్లు చెప్తా నేను. వాళ్ళకి అవుట్స్కట్స్లా మరి విల్లాలు ఎట్లా వస్తున్నాయండి? మా అంటే రిపోర్టర్లకు కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులకు 30,000, 40,000, 50,000, పోనీ 60,000, ఇంకా బాగా అద్భుతంగా రాస్తే 1,00,000, 2,00,000 ఉంటుంది. పోనీ 1,00,000 లాస్ట్ వేసుకో. పేపర్లలో అంతంత పైసలు ఇవ్వరండి, బాగా ఇది ఉంటుంది తప్ప. మరి అటువంటి వాళ్ళకి మరి ఎట్లా సంపాదిస్తారు సార్ పైసలు? ఎప్పుడన్నా వినడానికి ఆలోచించిండా? ఒకసారి చేయమనండి, కొన్ని నేమ్స్ ఇస్తా, వాళ్ళ మీద ఈడీ రైడ్స్ చేయమనండి. వాళ్ళ ఆస్తులు ఎట్లొచ్చినాయి, మరి చిన్న జీతగాడికి అంత ఆస్తులు ఎట్లొచ్చినాయో చేయమనండి. మరి అమ్ముడు పోవడం జర్నలిజం అని చెప్పి ఆ కమెంట్లు పెట్టే వాళ్ళకు కూడా అడుగుతున్నా. మరి కొద్ది గొప్ప నేనే నయం కదా, నా జోలికోవడాన్ని వస్తే అని చెప్పి పంపిస్తా. అర్థమైందా? మరి ఇదే బెటర్. మరి ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, జర్నలిజంలో కూడా గిట్లే ఉండాలి, అద్భుతంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఇది జర్నలిజం అనిపించుకోదంటే మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. ఇంకా జర్నలిజానికి వాల్యూ తెస్తున్నాం మేము. ఫోర్త్ ఎస్టేట్ అంటే గిట్లు ఉండాలిరా భయ్. ఎవడన్నా తప్పు చేస్తే జర్నలిజం చీర్చి చెండాడాలి. ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నాం మనము. భారతదేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళము జర్నలిస్టులము. మరి ఇటువంటి వాళ్ళు చీర్చి చెండాడాలనా? లేకపోతే రాజకీయ నాయకులకి భయపడి అందరిలాగానే సైలెంట్గా ఇట్లా కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా రాసుకుంటా ఏం జరుగుతుందో చూపించకుండా వాళ్ళ అడుగులకు మడుగులతో కాలు పట్టుకొని వాళ్ళ డప్పు కొట్టే ఛానల్ లాగా మాట్లాడాలా, వాళ్ళ తుప్పు వదిలించాలా అని చెప్పి నేను అడుగుతున్నా. ట్రెండ్ మారింది, జర్నలిజం కూడా మారాలి, ప్రశ్నించడం మారాలి, ప్రతిదీ మారాలా. అట్లనే ఉన్నాయంటే అంతే కాదు, కష్టం. సో ఇగో చూడండి, ఎందుకు జరగవండి రైడ్స్? వీళ్ళ మీద రైడ్స్ జరిగినాయి. నేను అడుగుతున్నా, బీజేపీకి డైరెక్ట్ చెప్తున్నా, ఈ గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాడిని మీ పార్టీలో చేర్చుకుంటే మీ పార్టీ తెలంగాణ భవిష్యత్తు గోవిందనే. ఇటువంటి అవినీతి పరులను, పిచ్చి సన్నాసులను, హత్యలు చేసేటోళ్లను, మానభంగాలు చేసేటోళ్లను, అవినీతే కేర్ ఆఫ్ అడ్రస్గా మెక్కేటోళ్లను అందరినీ ఒక సైకో లెక్క సతాయించడము. మామూలు కూరగాయల బండోల దగ్గర కూడా ఆఖరికి వీళ్ళ అనుచరులు మైపాల్ రెడ్డి పేరు చెప్పుకొని మామూలు వసూలు చేయడము. ఇటువంటి నీచమైనటువంటి వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటే బీజేపీ అమాంతం తెలంగాణలో ఓట్ బ్యాంక్ ఎట్లా పెరిగిందో అదే రకంగా తగ్గిపోకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. మైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి బీజేపీ ఇప్పుడు ఈడీ రైట్స్ అవ్వగానే ఇటువంటి వాడిని చేర్చుకుంది అనుకో, అంతే సంగతులు సార్. వీడికి వాల్యూ లేదు. వీళ్ళకి
దొంగ ఓట్లు వేసుకొని గెలిచినోడు ఈయన, దొంగ ఓట్లు వేసుకొని గెలిచిండు. ఇప్పటికే మీరు ఆలోచించండి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎందుకు తగ్గింది? బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతి గబ్బునంతా తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకుర్రు. అయిపోయింది, ప్రజలు వెక్స్ అయిపోయారు, సినిమా అందరూ ఒకటే అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ కూడా గదే పని చేసి అందులో వేరే వాళ్ళని కాకుండా ఈ మైపాల్ రెడ్డి ఈడీ రైట్స్ చేయించి మరి ఈ మైపాల్ రెడ్డిని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేస్తే ఇప్పటికే మాస్ ఫోటోలో మొత్తుకుంటున్నాం, ఇంటర్వ్యూలలో అడుగుతున్నాము. మరి ఈడీ రైట్స్ కాగానే అందరు వాషింగ్ పౌడర్ నిర్మలక్క మీ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతారు అంటే అవన్నీ కల్పితాలండి, కల్పితాలని చెప్పి పులిహార కలుపుతుర్రు, కల్పితాలని చెప్పి పులిహార కలుపుతుర్రు. మరి ఇప్పుడు ఈ మైపాల్ రెడ్డిని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ అయితే మీ పార్టీ గ్రాఫ్ ఓట్ బ్యాంక్ చేతులారా మీరే తీసేసుకున్నట్టు. ఇది మాత్రం ఆలోచించండి ఒకసారి. నేను తిడతలేను, నేను ఏమంటలేను, నేను సలహా ఇస్తున్నా. కాకపోతే నా వాయిసే ఇంత కాబట్టి మీకు అట్లా తిట్టినట్టు అని పెడతారు. మామూలుగా మాట్లాడితేనే తిట్టినట్టు ఉంటే ఇక తిడితే కొట్టినట్టు ఉంటుందేమో. సో దయచేసి ఇగో బీజేపీకి మంచి పేరు ఉంది, తెలంగాణలో మంచి పేరు ఉంది, మంచి ఒక అధ్యక్షుడిని పెట్టుకొని అద్భుతంగా గ్రాఫ్ ముందుకు తీసుకొస్తే రానున్న కాలంలో బీజేపీ తెలంగాణలో అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది. మీరు చేతులారా అవకాశాన్ని పులిహార కలిపి దయచేసి దాన్ని భ్రష్టు పట్టించి ఖరాబ్ చేయకండి. ఇటువంటి లత్కోర్ బ్యాచ్ని బీజేపీలో చేర్చుకోకండి. మైపాల్ రెడ్డి అంటే ఎవడు అంటే అమ్మాయిలని బెదిరించేటోడు, వాళ్ళ అనుచరులు పేర్లు చెప్పుకొని మామూలు వసూలు చేసేటోడు, హత్యలు చేసేటోడు, ఇవన్నీ వాట్ నాట్ ఆయన చేయని పనేందో అడగండి, నేను లిస్ట్ ఇస్తాను మీకు. సో ఇటువంటి వ్యక్తులు మీ బీజేపీలో అనర్హులు అని చెప్తున్నాను నేను మరొకసారి. అదేమైంది రాలే ఇంకా ఫోన్ చేయి. నెక్స్ట్, ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో నర్సరావు పేటలో అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి, ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు